నటుడు ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియా వేదికలపై తరచూ జస్ట్ ఆస్కింగ్ అంటూ రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పించడం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయనే అనేక ప్రశ్నలకు కేంద్ర బిందువుగా మారారు. కానీ ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే విషయంలో మాత్రం ఆయన వెనకంజ వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ధర్మస్థలి వివాదంలో ప్రకాష్ రాజ్ పేరు ప్రస్తావనకు రావడంతో మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు పలువురు అదే జస్ట్ ఆస్కింగ్ శైలిలో ఆయనను ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వకుండా మీడియాపై గోడి మీడియా అంటూ విమర్శలు చేయటం, కొన్ని సందర్భాల్లో చెప్పట్లతోనే స్పందించటం విమర్శలకు తావిచ్చింది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో వివాదం కూడా ప్రకాష్ రాజ్ చుట్టూ చర్చనీయాంశంగా మారింది. భారత ఎన్నికల చట్టాల ప్రకారం ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓటర్ గుర్తింపు కార్డులు ఉండటం నిబంధనలకు విరుద్ధంగా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో 2019లో న్యాయవాది దిలీప్ కుమార్ బెంగాల్లోని హలాసూరు గేట్ పోలీస్ స్టేషన్లో ప్రకాష్ రాజ్ పై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ప్రకాష్ రాజ్ కి కర్ణాటకతో పాటు తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఓటర్ ఐడీలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణ కొనసాగుతుండగా కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో బెంగళూరులోని 48వ ఏసీజేఎం కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రజా సమస్యలపై తరచూ స్పందిస్తూ రాజకీయ విమర్శకుడిగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసే ప్రకాష్ రాజ్ కి ఎన్నికల నిబంధనలపై అవగాహన లేదా? ఒకవేళ అవగాహన ఉంటే తనపై వచ్చిన ఆరోపణలకు ఎందుకు స్పష్టమైన వివరణ ఇవ్వడం లేదు? ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిగా తనపై వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అనే ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎంత ముఖ్యమో ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత కూడా అంతే ముఖ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇతరులను జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నించే ప్రకాష్ రాజ్ తనపై వచ్చిన ఆరోపణలు మరియు వివాదాలపై కూడా అదే పారదర్శకతతో స్పందిస్తేనే ఆయన వైఖరికి మరింత విశ్వసనీయత లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆయన చుట్టూ నెలకొన్న వివాదాలపై స్పష్టత ఇచ్చే బాధ్యత ఆయనపైనే ఉందని రాజకీయ వర్గాలు, సామాజిక మాధ్యమాల్లోని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కైతే ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిగా ప్రశ్నలకు జవాబుదారీతనం చూపించడం కూడా అంతే అవసరమనే చర్చ కొనసాగుతోంది.